ఈ కార్యక్రమాన్ని రాజ్యనగర్ క్రీస్తు సంఘం వారు నిర్వహిస్తున్నారు. అందరూ ప్రత్యేకించి వారు కోరుకున్న అంశం ఇది ఆరాధన. దేవుని ఆరాధించడం అనే సందేశాన్ని మనం ఆలోచించబోతాం 3 రోజులు. పితృయుగంలో ఆరాధన అనేది తేటగా ఆలోచించబడిన సందేశం కాదు. పితరులు దేవుని ఆరాధించడం అనే సమాచారం మాట్లాడకుండా వారు దేవునికి బలిపీఠం కట్టి బలి అర్పించేస్తుండేవాళ్ళు. ఆదికాండం 9వ అధ్యాయంలో 20వ వచనం నుండి రాబడింది, చదువుతాం. ఆదికాండము 9వ అధ్యాయం 20వ వచనం నుండి, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలు శపించును. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డదని నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను అని చెప్పేశాడు. కాబట్టి నోవహు ఏం చేశాడు అంటే దేవునికి బలిపీఠం కట్టి పవిత్ర జంతువుల్లో పవిత్ర పక్షుల్లో కొన్నిటిని తీసి దేవునికి అర్పించాడు. దేవునికి అర్పించిన దహన బలి అర్పణను దేవుడు ఆఘ్రానించి మనుషులకు ఒక వాగ్దానం చేశాడు. కాబట్టి పితృయుగంలో బలిపీఠం కట్టి దేవునికి బలు అర్పించడం, దహన బలు అర్పించడం అని ఒక విశేషమైన కార్యక్రమం జరుగుతుండేది. ఆదికాండం 13వ అధ్యాయంలో తిరిగి 3వ వచనం చదువుతాం. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణం నుండి బయతేరు వరకు, అనగా బేతుకు హాయికిని మధ్య గుడారము మొదలు ఉండిన స్థలంలో నమ్మకు వెళ్ళి కట్టిన చోట ప్రార్థన చేశాను. కాబట్టి వాస్తవానికి పితరులు ఏం చేసేవాళ్ళు అంటే బలిపీఠం కట్టి బలు అర్పించేవాళ్ళు దేవుడికి. అది పితృయుగంలో జరిగిన కార్యక్రమం. ఆరాధన అనేది ప్రత్యేకించి మోషే యుగంలో దేవుని సూచనలు ఉన్నాయి. ఆరాధన అనేది యెరూషలేములో మాత్రమే జరగాలి, ఎక్కడంటే అక్కడ జరిగేది కాదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో సమాచారం రాబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో సమరయ స్త్రీ మాట్లాడుతూ సమాచారం తెలియజేస్తుంది. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిన కానీ ఆరాధించవలసిన స్థలానికి ప్రాధాన్యత ఉంది. పాత నిబంధనలో ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉంది అన్నారు. వాస్తవమైన సమాచారం అది. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయంలో 2వ వచనంలో తెలియజేస్తోంది. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనంలో పరమందం దేవుడు ఆరాధించే స్థలాన్ని ప్రత్యేకించి చూపించాడు, మాట్లాడుతున్నాడు ఆయన. యెహోవా సెలవిచ్చినదేమనగా మందిరావరణంలోనికి యెహోవా మందిరావరణంలో ఆరాధించుటగా వచ్చిన మనుషుడు, యూదా మనుషుడు.
కాబట్టి వాస్తవానికి ఆరాధించవలసిన స్థలము ప్రధానంగా ధర్మశాస్త్ర యుగంలో సూచించబడింది. ఆరాధించవలసిన స్థలం యెహోవా మందిరావరణంలో ఆరాధన, యెరూషలేములో ఆరాధన. యెరూషలేములో దేవుని మందిరావరణం ఉంటుంది. మందిరావరణంలో ఆరాధించటకే జనులు వస్తారు. పాత నిబంధనలో ఎక్కడంటే అక్కడ జరిగేది ఆరాధన కాదు. పాత నిబంధనలో ఎక్కడంటే అక్కడ ఆరాధన జరిగేది ఆరాధన కాదు. ఆరాధన అనేది దేవుని చిత్త ప్రకారం జరగాలి అంటే యెరూషలేములో జరగాలి, యెహోవా మందిరావరణంలో జరగాలి ఆరాధన. యెహోవా మందిరావరణం ఆరాధన కాకపోతే అది ఆరాధన కాదు. అందువల్ల గ్రంథం వల్ల మరోసారి చదువుతాం. 2వ వచనంలో 26వ అధ్యాయం 2వ వచనం గ్రంథం ఇలాగ ఉంటుంది. యెహోవా సెలవిచ్చిందేమనగా మందిర ఆవరణంలోనికి యెహోవా మందిరంలో ఆరాధించుటకే వచ్చిన మనుషులకు యువత పశునస్తులకు వివరించము అని చెప్పేశాడు. ఆరాధన అనేది యెహోవా మందిరంలో జరిగేది ఆరాధన. ఎక్కడంటే అక్కడ జరిగేది ఆరాధన కాదు. పరమంత దేవుడు ఏం చేశాడు అంటే తన సముఖంలో కూడటానికి ప్రత్యేకించి ఒక స్థలాన్ని ఆయన ఏరుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో గ్రంథం ఇలా తెలియజేస్తుంది. పరలోకపు దేవుడు ఏం చేశాడు అంటే 11వ వచనం చదువుతాం. శ్రేష్టమైన మొక్కుబళ్లను ఏర్పరచుకున్న స్థలమునికే మీరు తీసుకొని రావాలి. కాబట్టి వాస్తవానికి నువ్వు ఏదైనా మొక్కుబడి చేసుకున్నావు, ఏదైనా బలి అర్పించాలి, లేకపోతే నీ శ్రేష్టమైన భాగాలను అర్పించాలి, దేవునికి అర్పించాలి అంటే దేవుడు కోరుకున్న స్థలంలో ఈ సంగతి జరిగించాలా. పాత నిబంధనలో అందులో ప్రత్యేకించి ధర్మశాస్త్ర యుగంలో స్థలానికి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేవుడు ఇచ్చాడు. ఈ స్థలంలో ఆరాధన చేయాలి, ఇక్కడ స్థలంలో బలి అర్పించాలి, ఈ స్థలంలో దశమ భాగాలు అర్పించాలి, ఈ స్థలంలో బలం చేయాలి, ఈ స్థలంలో బలం. నేను అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను. 13వ వచనంలో నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలం అర్పింపకూడదు సుమి చెప్పేశాడు. నువ్వు ప్రతి స్థలంలో నీ దహన బలం అర్పించకూడదు సుమి. యెహోవా నీ గోత్రంలో ఒకదాన్ని ఏర్పరచుకున్న స్థలమునికే బలం అర్పించి సమస్త అక్కడనే జరిగింపవలను. స్థలానికి ఉండే ప్రాధాన్యత ఇది పితరుల యుగంలో జరిగిన కాదు, పితరుల యుగంలో కాదు, ధర్మశాస్త్ర యుగంలో పరమదేవుడు ఏం చేశాడు అంటే ఒక స్థలాన్ని కోరుకున్నాడు. ఆయన కోరుకున్న స్థలము యెరూషలేము. అక్కడ యెహోవా మందిరం ఉంటుంది. యెహోవా మందిరంలో ఆరాధన చేయడానికి మనుషులు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆరాధన అక్కడ చేస్తేనే ఆరాధన అయి ఉంటుంది, ఇంకెక్కడ చేసిన ఆరాధన కాదు. అందువల్ల మీరు దైతం గుర్తుపెట్టుకోండి, ఆరాధన ఎక్కడంటే అక్కడ చేసేది ఆరాధన కాదు. ధర్మశాస్త్రం మనకు తెలిసినట్టుగా రాబోతున్న మెళ్ళలో ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం కలది కాదు. హెబ్రీలకు 10వ అధ్యాయంలో ఇలా రాబడింది మనకు తెలుసు. హెబ్రీ 10:1 ధర్మశాస్త్రము రాబోతున్న మేళ్ళుల ఛాయగలదే కానీ ఆ వస్తువుల యొక్క నిజస్వరూపం కలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెక్కకుండా అర్పించి ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చి వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజే నేరము అలాగూ చేయగలిగిన ఎడల సేవించేవారు ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తర్వాత వారి మనసాక్షి పాపజ్ఞప్తి ఇక్కడ ఉండదు కనుక అర్పించడం మానుదురు కదా అనేసాడు.
ఇది ధర్మశాస్త్రము రాబోతున్న మేలులో ఛాయగలది. నిజస్వరూపము క్రీస్తులో ఉంది, క్రీస్తులో ఉంది నిజస్వరూపం. కాబట్టి ఆరాధన అనేది ఎక్కడంటే అక్కడ జరిగేది కాదు. ప్రభువుని యేసు మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఆలోచనకు ప్రభువుని యేసు జవాబు చెప్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం మళ్ళీ చదువుతాం. మా పితరులు గెరిజిం కొండది ఈ పర్వతం మీద ఆరాధించిరి, కానీ ఆరాధించవలసిన యెరూషలేములో ఉందని మీరంటారు. ఇట్లా నేను అమ్మా కాలం వచ్చుచున్నది, ఈ పర్వతం మీద నేను యెరూషలేమును మీరు తండ్రి ఆరాధింపవలసిన మాట నా మాట నమ్ము. ఇప్పుడు స్థలానికి ప్రాముఖ్యత లేదు, స్థలం ప్రాముఖ్యత కాదు. ఆ స్థలానికి బదులుగా మనిషి ప్రభువైన యేసు జనాన్ని కోరుకున్నాడు. దేవుడు జనాన్ని కోరుకున్నాడు, జనాన్ని కోరుకున్నాడు. ఆ జనమే ఆయన స్థలం. సమాచారం. కాబట్టి యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. స్థాపించినట్లును వేయినట్లును అదే సంగతి. సియోను నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును మాటలు ఉంచి. కాబట్టి సియోను దేవుడు కోరుకున్న స్థలం. సియోను అంటే స్థలం కాదు, అది జనం అని చెప్పేశాడు. కాబట్టి ఆరాధించేవారు దేవుని జనమై ఉండాలి. ఆరాధన సియోను క్రీస్తు సంఘానికి సూచనగా ఉపయోగించబడిన సింబల్. ప్రత్యేకించి ఆరాధన క్రీస్తు శరీరమైన సంఘంలో జరగాల. ఆరాధించవలసిన స్థలం ఎక్కడంటే అక్కడ ఆరాధన చేసేది కాదు. ఆరాధన అనేది కొత్త నిబంధనలో సియోనులో జరగాల. దేవుడు కోరుకున్న స్థలం అది. ప్రత్యేకించి కీర్తన గ్రంథం 132వ కీర్తన 14వ వచనం చదువుతాం. కీర్తనలో 132వ కీర్తన 14వ వచనం ఇలా రాబడింది. ఇది నేను కోరిన స్థానము, ఇది నాకు నిశ్చయముగా విశ్రమ స్థానం కూడాను, ఇక్కడే నేను నివాసం చేస్తాను. పరలోకం దేవుడు కోరుకున్న విశేషమైన సమాచారం. ఎక్కడ క్రీస్తు యొక్క అధికారం చలామణి అవుతుందో, ఎక్కడ క్రీస్తు యొక్క అధికారం కింద మనుషులు జీవితాలు కొనసాగిస్తారో ఇక్కడనే ఆరాధన జరిగేది, అక్కడే దేవుడు నివాసం చేసేది కూడా. అందువల్ల మనం 10వ వచనం నుంచి చదివితే సందర్భం తేటగా తెలుస్తూ ఉంటుంది. 132లో కీర్తన 10వ వచనం నుండి గ్రంథం ఎలాగ ఉంటుంది చదువుతాం. దావీదు నిమిత్తమును విముఖుడకు వెండుకము, నీ రాజ్యం మీద నీ గర్భఫలాన్ని నియమిస్తాను. గాయకుని ఎడల శాసనం అనుసరించిన ఎడల నిత్యం కూర్చుందరని యెహోవా సత్య ప్రమాణం చేస్తున్నాడు. మాట తప్పని వాడు. యెహోవా సియోను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అది నివాస స్థలంగా కోరుకున్నాడు ఆయన. ఇది నేను కోరిన స్థానం, నిత్యము విశ్రమ స్థానంగా దేవుడు ఉంటుంది. ఇక్కడనే నివాసం చేస్తాను. కాబట్టి దేవుడు నివసించే స్థలము సియోను. ఎవరు సియోను? నా జనమని సియోనుతో చెప్పేవాడు నేనే, దేవుని జనం. కాబట్టి క్రీస్తు యొక్క అధికారం క్రింద ఎవరు జీవితాలు కొనసాగిస్తారో, ఆయన శరీరమైన సంఘంగా ఉంటారో అక్కడ ఆరాధన జరిగే స్థలం, అది ఆరాధన. కాబట్టి భౌతికమైన స్థలానికి దేవుడు ప్రాముఖ్యత ఇవ్వలేదు. ధర్మశాస్త్రంలో భౌతికమైన స్థలానికి ప్రాముఖ్యత ఉంది.
యెరూషలేములోకి వెళ్ళి యెహోవా మందిరంలో మీ అర్పణలు అర్పించాలి, మీ బలులు అక్కడ జరిగించాలి, మీ కానుకలు అక్కడ సమర్పించాలి, మీకు ఆరాధన అక్కడ చేయాలి అని చెప్పాడు. ధర్మశాస్త్రంలో చెప్పాడు. ధర్మశాస్త్రం రాబోతున్న మెళ్ళు ఛాయగలది, నిజస్వరూపం కలిగింది కా. నిజస్వరూపం క్రీస్తులో ఉంది. క్రీస్తులో ఉన్న నిజస్వరూపంలో ఏం చెప్పాడంటే, సియోను నా జనమని నేను చెప్పాడు. నా జనం అంటే ఎవరు దేవుని జనము? క్రీస్తు ప్రభు ఏలుబడి చేసే జనము ఆయన జనమై ఉంటారు. ఆయన ఏం చెప్తే అన్ని విషయంలో ఆయన మాట వినేవాడు ఆయన జనం. అక్కడ ఆయన సియోను కోరుకున్నాడు. నేను కోరుకున్న స్థలం ఇదే, నేను స్థానం, ఇది నా స్థానం, నేను ఇక్కడే నివాసం చేస్తాను ప్రత్యేకంగా చెప్పేసి ఆ నివాస స్థానంలో మనుషులు ఆరాధన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన వస్తుంది. ఎక్కడంటే అక్కడ ఆరాధన జరిగేది కాదు. అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం, మా మొదటి ఆరాధన, మా రెండవ ఆరాధన, మూడవ ఆరాధన, నాలుగో ఆరాధన చేస్తాడు. ఎక్కడ చేస్తాడు ఆరాధన? క్రీస్తు శరీరంలో చేసే ఆరాధన కాదు అది. కాబట్టి అది ఆరాధన అనబడదు. ఆరాధన అనబడటానికి ఆ జనము క్రీస్తు జనమై ఉండాలి, ఆయన కోరుకున్న నివాస స్థలమై ఉండాలి అని ప్రభువైన యేసు ఏలుబడి చేసే స్థలం అంటే దావీదు సింహాసనం మీద కూర్చున్న ప్రభువైన యేసు ఏలుబడి చేసే స్థలమై ఉంటే అది ఆరాధనకు అంగీకరించబడే పరిస్థితి ఉంటుంది. అలా కాకపోతే ఆరాధన అనేది అంగీకరించబడే కార్యక్రమం కాదు. ఆరాధనలు మనుషులు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు, అది వేరే సంగతి. దేవుడు కోరుకున్న విధానం వేరే, మనుషులు చేసే విధానం వేరే. మనుషులు రకరకాలుగా ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు బైబిల్లో. కొత్త నిబంధనలు ప్రత్యేకించి 4 రకాలుగా ఆరాధన చేసే మనుషులు ఉన్నారు. దేవునికి అంగీకారమైనా కాకపోయినా మేము ఆరాధన చేస్తామంటారు, అంతే సమాచారం. నువ్వు ఆరాధన చేయొచ్చు, నీ స్వేచ్ఛ ఉంది. నీవు స్వేచ్ఛతో చేసిన ఆరాధన దేవుడు అంగీకరించవలసిన అవసరం ఉండదు. దేవుడు అంగీకరించాల్సిన అవసరం వస్తే ఆయన చెప్పినట్టుగా చేస్తే అంగీకరిస్తాడు. నీ ఇష్టానుసారంగా చేస్తే అంగీకరించే కార్యక్రమాలు లేదు. ఆరాధన చేసే మనుషులు స్వేచ్ఛారాధన చేసేవాళ్ళు ఉన్నారు, ఇష్ట ప్రకారంగా ఆరాధన చేసేవాళ్ళు, ఇష్టం దైవాన్ని ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. ఇష్టం దైవాన్ని ఆరాధన చేయటం ఆరాధన కాదు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో గ్రంథం ఎలా తెలియజేస్తుంది. ఇష్టం దైవాన్ని ఆరాధన చేసే మనుషులు ఉన్నారు, అది ఆరాధన కాదు, ఖచ్చితంగా కాదు. 17వ వచనం రాబడింది, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చ కలిగి తను చూడని వాటి విషయమే గొప్పగా చెప్పుకుంటూ శరీర సంబంధమైన మనసుతో ఊరకు ఉప్పొంగుతుంటాడు. ఈ ఉప్పొంగులు అంగీకరించే కార్యక్రమం లేదు. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చగలిగి తను చూడని వాటి విషయమే గొప్పగా చెప్పుకుంటూ శరీర సంబంధమైన మనిషి చేత ఊరకు ఉప్పొంగుతూ శిరస్సును హత్తుకున్నవాడు, క్రీస్తును హత్తుకున్నవాడు మీ బహుమానం ఇవ్వడానికి పరిస్థితిని జాగ్రత్తగా ఆలోచించండి అని చెప్పేసి. కాబట్టి ఆరాధన ఇష్టదేవతారాధన, అది ఇష్టదేవతారాధన. అతి వినయాసక్తుడు దేవదూతారాధన ఇచ్చగలిగిన వాడు. గ్రంథం ఏముంటుందంటే అలాంటి వాళ్ళు క్రీస్తు ప్రభువుకు సంబంధించిన వాడు కాదు అని చెప్పేసాడు ప్రత్యేకంగా. క్రీస్తు సంబంధులు కాదు. అతి వినయాసక్తుడై దేవదూతారాధన ఇచ్చగలిగి తను చూసిన వాటి విషయం గొప్పగా చెబుతూ శరీర సంబంధమైన మనుషులతో ఊరకనే ఉప్పొంగుతూ మీ బహుమానాన్ని ఎవడన్నా అపహరించి శిరస్సును హత్తుకోకుండా మీ బహుమానాన్ని ఎవడన్నా అపహరిస్తాడని జాగ్రత్తగా. శిరస్సును హత్తుకొనుట, క్రీస్తును హత్తుకొనుట. క్రీస్తు ప్రభువును హత్తుకొనకుండా శరీరానుసారం మన మనసు కలిగి అతి వినయం చూపితే మరి చూపినంత మాత్రం ఆరాధన అంగీకరించబడే ప్రసక్తి లేదు. కాబట్టి ఆరాధన అనే దానికి దేవునికి ఒక సిస్టమ్ ఉంది. ఇస్తేనే దేవుడు అంగీకరించే ఆరాధన ఉంటుంది, లేకపోతే అది అవకాశం. ఆరాధన స్వేచ్ఛారాధన. నా ఇష్ట ప్రకారం నేను ఆరాధన చేస్తాను, చేసుకో.
నీ స్వేచ్ఛను ఎవరు అడ్డగించటం లేదు. అయితే ఇంకేం చెప్పాడంటే, స్వేచ్ఛ పరులను గురించి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త, నీ ప్రక్కన వాడి గురించి మాట్లాడుతుంది. నీ బహుమానాన్ని ఎవడు క్రీస్తుని హత్తుకొనని వాడు, శిరస్సును హత్తుకొనివాడు వాడు నీవడని నీ బహుమానం అపహరించడం జాగ్రత్త గుర్తుపెట్టుకో. నువ్వు స్వేచ్ఛతో నువ్వు స్వేచ్ఛగా ఆరాధన చేయవచ్చు. దేవునికి అంగీకారం కాదు, క్రీస్తుకు అనుకూలం కాదు. శిరస్సును హత్తుకొనని వాడు స్వేచ్ఛారాధన చేస్తుంటాడు. అయ్యా మేము ఆరాధన చేస్తున్నామండి, చేయండి. దేవునికి అంగీకారమా కాదా అనేది నీకు అక్కర్లేదు. నీకు చేయాల్సిన ఆరాధనే కదా, నీకు కావాల్సిన ఆరాధన. నువ్వు చేయదలుచుకుంది ఆరాధన చేయదలుచుకున్నావు. బహుమానాన్ని అపహరించకుండా జాగ్రత్తగా ప్రక్కన జాగ్రత్తగా ఆలోచన చేయడం అవసరమైంది. నీ స్వేచ్ఛ నేను అడ్డగించట్లేదని చెప్పేశాడు. అతి వినయాసక్తుడై దేవదూతారాధన నిచ్చగలిగి తను చూడని వాటి విషయమే గొప్పగా చెప్పుకుంటూ శరీర సంబంధమైన మనసు. నువ్వు ఆరాధన చేసేది ఏ మనసుతో? శరీర సంబంధమైన మనసుతో ఆరాధన చేస్తే క్రీస్తు అంగీకరించడు. సమాచారం ప్రత్యేకంగా జాగ్రత్తగా ఆలోచన చేయండి. స్వేచ్ఛారాధన ఉంది, దేవునికి అంగీకారమా కాదా, కృష్ణ దాన్ని సమ్మతిస్తాడా లేదా అనే పట్టింపు లేకుండా ఆరాధన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అదన్నా మనం ఏంటంటే, నువ్వు చేసే ఆరాధన దేవునికి అంగీకారమా, కృష్ణ ప్రభు ఇష్టపడుతున్నాడా, ఆయన సమ్మతించాడా నీ ఆరాధనతో అని చెప్పాడు. శిరస్సును హత్తుకొనని వాడు నీ బహుమానాన్ని అపహరిస్తాడమే జాగ్రత్త. శిరస్సును హత్తుకొని ఆరాధించడం అవసరమైంది. అందువలన ఒక రకమైన ఆరాధన మనం ఆలోచన చేసాం. ఆరాధకులే మేము కూడా ఆరాధన చేస్తున్నామండి, చేయొచ్చు. శిరస్సుకు అంగీకారానికి అనుకూలమా? నీ సొంత ఇష్ట ప్రకారం చేసే ఆరాధన చాలా స్ట్రిక్ట్గా చెప్పేసాడు పరలోకమంది. ధర్మశాస్త్రంలో అయితే చెప్పేశాడు, నేను పలానా స్థలంలోనే నేను మీ అర్పణలో లేదు అంగీకరించుమి, నువ్వు ఎక్కడైతే అక్కడ అర్పించితే అంగీకరించుమి అనేసాడు. పలానా చోటికే ఈ కార్యక్రమం జరిగించాడు. ఆ చోటు గురించి క్రొత్త నిబంధనలో మాట్లాడి ఏం చెప్పాడు అంటే, ఇది నేను కోరుకున్న స్థానం. ఎక్కడ కృష్ణ అధికారం చలామణి అవుతుందో, ఆయన సింహాసనం మీద ఆశీర్వాద ఉంటాడు, దేవుని సింహాసనం మీద ఆశీర్వాద ఉంటాడో, ఎవరు ప్రభువుని యేసు ఏం చెప్తే అన్ని విషయంలో ఆయన మాట వినేవాళ్ళు ఉంటారో అక్కడ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. రెండో సంగతి మనకు తెలియదేం కాదు, తెలియబడకుండానే ఆరాధన చేసే కార్యక్రమాలు ఉన్నాయి. తెలియబడిన దేవునికి ఆరాధన చేసే సమరయులు ఉన్నారు, తెలియని దేవతకి ఆరాధన చేసే గ్రీకు ఫిలాసఫర్స్ ఉన్నారు జనం. నువ్వు తెలియదాకుండా ఆరాధన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? నువ్వు ఎవరికి ఆరాధన చేయాలో నీకు తెలియకుండా ఆరాధన చేస్తే ఆరాధన వేస్ట్ అయిపోతుంది. నీ ఆరాధ్య దైవం ఎవరు అని నీకు తెలుసునా? ఆరాధన కోరిన దేవుడు ఎవరు? నువ్వు ఆరాధన ఎవరికి సమర్పించేది? ఆ సంగతి తెలియకపోతే నీ ఆరాధన తెలియబడిన దేవునికి ఆరాధన చెల్లిపోతుంది. అది మన గ్రంథంలాగా అంటుంది. యోహాను సువార్తలో 4వ అధ్యాయం ప్రభువైన యేసు మాట్లాడుతున్న సమాచారం 22వ వచనం నుండి ఇలా రాబడిని చదువుతాం. ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు మీకు తెలియదాన్ని ఆరాధిస్తున్నారు. ఎవరికి చేయాలో తెలియకుండా ఆరాధన చేస్తే మీకు తెలియని దాన్ని ఆరాధించేవారే, అంతే సమాచారం. అది ప్రభువైన యేసు వారికి ఒక బ్రాండ్ వేసి చెప్పేశాడు. సమరయుల గురించి మాట్లాడుతూ, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధన చేస్తున్నారు. ఇది మీ బ్రాండ్, ఆరాధన చేస్తున్నారు కరెక్టే, కానీ మీ బ్రాండ్ ఏంటంటే తెలియని దాన్ని ఆరాధన చేసేవాడు మీరు. అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో
ఒకటో వచ్చిందంటే కింద చదువుతాం కాసేపు. 17వ అధ్యాయం 21వ వచ్చింది చదువుతున్నాను ఒకసారి. ఏదెన్స్ వారందరూ అక్కడ పరదేశులను అదే సంగతి కాక కాలం గడిపేవాళ్ళు అంట. కొత్త సంగతి చెప్పటమో వింటున్నా కాలం గడిపే మనుషులా? నేను చెప్పిందేమనగా సమస్త విషయములో అతి దేవత భక్తి గలవారు నాకు కనబడుతుంది. చూస్తుండగా తెలియబడిన దేవునికి ఏమి అబ్బా ఏం యుక్తి, అది నేను జ్ఞానం అనరు, యుక్తి అంటాను. వాళ్ళు ఫిలాసఫర్స్. అందులో ఆ ఫిలాసఫర్స్ యొక్క వృత్తి ఏంటంటే వాస్తవానికి అరే పగను వేదిక మీదకి వచ్చి ఏదో ఒక కొత్త సంగతి చెప్పేవాడు వేదిక మీదకి వస్తాడు, వినేవాళ్ళు వేదిక దగ్గరకు వచ్చేస్తారు. ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటి ఎందును వినుటి ఎందును కాలం గడుపుతుండేవాళ్ళు. అపోస్తలుడైన పౌలు అక్కడికి వచ్చాడు. ఒక ఆయన మాట్లాడుతున్నాడు, క్రీస్తుని గురించి పునరుద్ధానం గురించి మాట్లాడుతుంటే వాడు ఆశ్చర్యపడి, మేము కొత్త సంగతులు నీ దగ్గర వింటున్నామే, మేము తిరిగి వచ్చానంటే తిరిగి రేపు స్టేజ్ మీద నిలబడ్డాడు అపోస్తలుడైన పౌలు. మాట్లాడుతున్నారు, మీరు ఎంత జ్ఞానులయ్యాబా, మీరు అతి దేవత భక్తి కలిగిన వారు కాబట్టి అనేక మంది దేవతలను ఆరాధించే మనుషులు. మీ తెలివి ఎలా పనిచేసిందంటే మేము ఆరాధించే దేవతలని దేవుడు కాకపోతే అసలైన వాడిని ఉంటే ఆయనకి మాకు ఆరాధన చల్లలేదని అంటాడేమో అని తెలియబడి, అయ్యా నీకు కూడా మేము గుడి కట్టామండి అని చెప్పనే సమర్థన యుక్తితో చేసిన కార్యక్రమం. అది ఆరాధన యుక్తితో చేసేది అంగీకరించబడే కార్యక్రమం కాదు. అందువల్ల వాస్తవానికి నీ ఆరాధన ఎవరికి, నీ ఆరాధ్య దైవం ఎవడం, ఎవరిని ఆరాధన చేస్తున్నావు, తెలియకుండా చేసే ఆరాధన నువ్వు ఎవరికి చేసినా అంగీకరించబడే కార్యక్రమం. నేను మామూలుగా ప్రశ్న అడిగితే మీ ఆరాధన మేము ఇంకా క్రైస్తవం అంటే మేము ఎవరిని ఆరాధన చేస్తాం, యేసుప్రభుని ఆరాధన చేస్తాం అనేవాళ్ళు ఉన్నారు ఈ రోజులో. తెలియబడిన దేవుని ఆరాధన చేసే మనుషులు జాబితాలు చేరుతారు వాళ్ళు కూడా. కాబట్టి ఈ ఆరాధ్య దైవం ఎవరో నీకు తెలియాల్సిన అవసరం ఉంది. యేసుప్రభుని మేము కూడా ఆరాధన చేస్తామండి అంటాం కాదు వాస్తవం సమాచారం. ఆరాధన అంటే నిర్వచనం చెప్తాను, మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యెహోవా మందిరములో మహోన్నతుని ఆదేశాల మేరకు జరిగించే క్రమమైన పద్ధతి ఆరాధన అంటే. అది యెహోవా మందిరంలో జరగాల్సిన కార్యక్రమం. దేవుని యొక్క ఆదేశం మహోన్నతుని ఆదేశాల మేరకు మాత్రమే జరగాల. యెహోవా మందిరంలో మహోన్నతుని ఆదేశాల మేరకు జరిగే క్రమమైన పద్ధతి ఆరాధన. ఒకవేళ నువ్వు చేసే ఆరాధన ఈ నిర్వచనానికి మ్యాచ్ అయితే సరి, లేకపోతే నువ్వేం చేస్తున్నావు నీకు తెలియకుండా చేస్తున్నావు. యెహోవా మందిరంలో ఆరాధన జరిగేది. యెహోవా మందిరంలో ఈరోజు యెహోవా మందిరము క్రీస్తు సంఘము. అది పాత నిబంధనలో జరిగిన కార్యక్రమం. యెహోవా మందిరంలో 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనంలో గ్రంథం ఇలా తెలియజేస్తుంది ఆరాధన. 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనంలో, అయినా నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవగల దేవుని సంఘంలో అక్కడ. కాబట్టి నీకు దేవుని మందిరములో, దేవుని మందిరం అంటే ఏమో అనుకోకుండా క్రీస్తు సంఘంలో చెప్పేశాడు జరిగే ఆరాధన. యెహోవా మందిరంలో 2 సంఘంలో జరిగే ఆరాధన. ఇంక రెండవది ఏంటంటే దేవుని యొక్క ఆదేశాల మేరకు, మహోన్నతులకు దేవుని ఆదేశాల మేరకు ఆయన ఆదేశించితే జరిగించేది ఆరాధన. నీ స్వేచ్ఛగా జరిగించేది ఆరాధన కాదు, నీ ఇష్ట ప్రకారం జరిగించేది ఆరాధన కాదు, ఆయన ఆదేశాల మేరకు జరిగేదే ఆరాధన.
ఆదేశాలు లేకుండా ఆరాధన చేస్తే దేన్ని బట్టి నువ్వు ఆరాధన చేస్తున్నావు తెలియకుండా పోతుంటుంది. ఆదేశాల మేరకు పరమ దేవుడు ఏం చేస్తుంటాడంటే ఆదేశిస్తాడు, నన్ను ఇలాగ ఆరాధన చేయాలని చెప్తాడు. ఆయన ఆదేశాన్ని మనకు జరిగే కార్యక్రమం ఆరాధన. 2వ దినవృత్తాంతములు నిర్వచనానికి మీకు ప్రూఫ్ మాట చూపెడుతున్నాను ఈ సందర్భంలో. 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయం 20వ వచనం నుండి కింద చదివేస్తాం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 20వ వచనం నుండి కింద చదువుతాం. రైనా రాజైన ఈజే పెద్దలకడ లేచి సమకూర్చుకొని, అది సంగతి, ఆరాధన చేయాల్సిన స్థలం అది. యెహోవా మందిరంలోకి పోయాను, రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యోధావారి కొరకును చేయుటకై 7 గొర్రె పిల్లలను మేకపోతును 4 ఏళ్ళు వర్షం లైన్ పెట్టేశాడు కనుక అర్పించడని ఆజ్ఞాపించను. ప్రోక్షించరి. ప్రోక్షించరి. తీసుకొని రాగా ఉంచి వధించి అర్పింపని ఆజ్ఞాపించడని కనుక అర్పించిరి. దావీదు రాజును దీర్ఘదర్శన గాదును నాతాను చేసి నిర్ణయం చొప్పున మందిరంలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుటకై లేవీలను ఏర్పాటు చేశాడు. అలాగూ జరగవల్లని యెహోవా తన ప్రవక్తను ఆజ్ఞాపించి ఉండెను అని సమాచారం. నీ ఆరాధనకు ఆధారం ఏంటి? ఎవరు ఆజ్ఞాపించాడు ఇలా చేయమని? అందువలన ఇలా చేయమనే ఆధారము నీకు కావాల్సిన అవసరం ఉంది. ఆరాధన చేస్తే దేవునికి అంగీకారం కావాలంటే అది నీ స్వేచ్ఛారాధన కాకపోతే, యెహోవా మందిరంలో ఇలాగూ జరగాలని యెహోవా తన ప్రవక్తలను ఆజ్ఞాపించితే ఆజ్ఞాపించిన ప్రకారం జరిగించడం దేవునికి ఆరాధించడం అయి ఉంటుంది. చదువుతాం కిందకి. వాద్యం వాయించడంతోనూ నియమింపబడి అర్పించుడని ఆజ్ఞాపించను. ఆరంభమగుడుతోనే ఊదుడుతోనూ దావీదు చేసిన వాద్యం వాయించుడుతోనూ స్తుతి యాగము ఆరంభమాయను. అంతసేపును అది సమాచారం. అంతసేపును సర్వ సమాజం ఆరాధించుచుండెను. ఇలా జరగాలని దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేశాడు. కాబట్టి మహోన్నతుని ఆజ్ఞ మేరకు అని తెలియజేసిన దాన్ని బట్టి సర్వ సమాజము ఆరాధించుచుండెను. కాబట్టి దేవుని మందిరంలో ఆరాధన, దేవుని ఆజ్ఞ ప్రకారం జరిగించే కార్యక్రమాలతో ఆరాధన. ఆరాధన అంటే అది పరిస్థితి. కాబట్టి నిర్వచనంలో ఏం చెప్పాను అంటే, యెహోవా మందిరంలో మహోన్నతులకు దేవుని ఆజ్ఞ మేరకు జరిగించే క్రమాన్ని ఆరాధన అంటారు. కాబట్టి నీవు చేసే దానికి క్రమానికి దేవుని యొక్క ఆదేశం ఉంటే, ఆదేశం మేరకు జరిగితే దాన్ని ఆరాధన అంటారే తప్ప, నాకు తెలియక ఏదో చేశాను, తెలియదు బాగా దేవునికి మేము గుడి కట్టాం, కట్టినవి అన్ని దేవతలు కాకపోతే దానికి నీకు కూడా కట్టానయ్యా అని చెప్పి తప్పుకునే బిజినెస్ అది. అలాంటిది యుక్తిగా మాట్లాడే కార్యక్రమం కాదు. ఆరాధన
వ్యర్థంగా ఆరాధన చేసే మనుషులు కూడా ఉన్నారు గ్రంథం ప్రకారం. మత్తయి సువార్త 15 రాబడి చదువుతాం. వేషధారులారా, అది కూడా వేషధారులారా అది సమాచారం. మొట్టమొదటి ఇచ్చేది డిగ్రీ ఇచ్చేసాడు. ఎవరు వీళ్ళు? వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపడతారు కానీ వాళ్ళ హృదయం దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు, ఈ పద్ధతులు నువ్వు అనుసరించే పద్ధతులు ఎవరికి పద్ధతులు? ఎవరి పద్ధతులు? మనుషులు కల్పించిందేనా? పరలోకం దేవుడు ఆదేశించిందా? మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలను బోధిస్తూ వ్యర్థంగా ఆరాధన చేస్తారు. వేషలు ఆరాధిస్తారు. కాబట్టి నీ ఆరాధన వ్యర్థమైన ఆరాధన. మనుషులు కల్పించిన పద్ధతులు అనుసరించే నీ ఆరాధన వ్యర్థమైన ఆరాధన. నువ్వు ఆరాధన చేసేవాడు నువ్వు వేషధారివి అన్నాడు పరలోకపు దేవుడు. నేను అంటలేదు లేని పడిపోడు, నన్ను మీరే ఇబ్బంది పడపడు, నన్ను గురించి మీరు ఆలోచించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వేషధారులారా, ప్రభాని యేసు మాట్లాడుతూ పాత నిబంధనల నుంచి లేఖలను కోట్ చేసి ప్రభాని యేసు మాట్లాడుతూ, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో కనపరిచేవారు, హృదయానికి సంబంధించిన మనుషులు కాదు. మనుషులు కల్పించిన పద్ధతులు ఇవి. దైవోపదేశం ఆరాధిస్తూ మాట్లాడుతూ వ్యర్థంగా ఆరాధిస్తున్నారని చెప్పేసి ప్రత్యేకించి. కాబట్టి నువ్వు చేసే ఆరాధన మహోన్నతుడు దేవుని ఆజ్ఞ మేరకు జరిగించాల్సిన కార్యక్రమం ఉంటుంది. ఆయన క్రమాన్ని పాటించడం అవసరమైంటుంది. లేకపోతే ఆరాధన వ్యర్థమైన ఆరాధన అయిపోతుంది. ఆరాధించే వారు లేరా లోకంలో? అనేక కోట్ల మంది ఆరాధకులు ఉంటారు. ఒక్క ఆరాధన కాదు, మొదటి ఆరాధన, రెండవ ఆరాధన, మూడవ ఆరాధన, నాలుగో ఆరాధన, 4 ఆరాధన దొరికితే మన మధ్యలో అంటుంటారు. ఒక చోటగా అందులో ప్రత్యేకించి అడ్రస్లు మార్చి చేస్తుంటారు. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే హోమ మందిరంలో మహోన్నతుని ఆజ్ఞ మేరకు క్రమాన్ని పాటించటం ఆరాధన. అలా కాకపోతే అది ఆరాధన కాదు. ఆరాధన కావచ్చు, అది వ్యర్థమైన ఆరాధన అన్నాడు ఆయన. ఇది ఆరాధనే, దేవుడు అంగీకరించిన ఆరాధన కాదు, వ్యర్థమైన ఆరాధన. రెండో విశేషమైన సంగతి ఏం చెప్పాడు తెలిసిన? వేషధారులు చేసే ఆరాధన, పెదవులతో ఘనపరిచేవాడు చేసే ఆరాధన. దేవుడు హృదయం కోరుతాడు, హృదయం లేని ఆరాధన. రెండవది స్వేచ్ఛారాధన. ఇష్టపూర్వకంగా నీ స్వేచ్ఛ, నీకు స్వేచ్ఛ ఉంది, నీ ఇష్టం వచ్చిన చేయడానికి స్వేచ్ఛ ఉంది. నీ స్వేచ్ఛారాధన అతి వినయాశక్తిలో దేవదూత ఆరాధన ఇచ్చగలిగిన మతని కలిగి ఆరాధన చేస్తే దేవునికి ఆరాధన చేసాం, అంగీకారం దేవుని అంగీకారమా? అందువలన ఆరాధన అనేది మనం ఎప్పుడు మాట్లాడుతున్నామో దేవునికి అంగీకారంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మొట్టమొదటి సంగతి నేను మీకేం మనవి చేయబోతున్నానంటే, నీ ఆరాధ్య దైవం ఎవరో నీకు తెలుసునా? క్రైస్తవం కాబట్టి యేసు ప్రభువుని ఆరాధన చేస్తాం అనేది గ్రంథం అంగీకరించేది కాదు. నీకు అది సాయం, నీకు అంగీకారంగా ఉండొచ్చు, నీ పొరుగు వారికి అంగీకారంగా ఉండొచ్చు, జన సమూహానికి అంగీకారంగా ఉండొచ్చు, కానీ గ్రంథాంగీకారమే, పరిశుద్ధాత్మక అంగీకారమైన కార్యక్రమం కాదు. ఆరాధించవలసిన ఆయన ఆదేశాలు ఇస్తాడు, ఆదేశిస్తాడు. ఆరాధన కోరేవాడు ఆరాధన కోరుకున్నట్టు నేను కోరుకుంటున్నా అని చెప్తుంటాడు. యోహాను సువార్తలో 4వ అధ్యాయం ఆరాధన. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 22వ వచనం తిరిగి కింద చదివేస్తాం. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధన చేస్తున్నారు, మాకు తెలుసు. మాట్లాడేది ఎవరు? ప్రభువుని యేసు మాట్లాడుతున్నాడు.
ఆయన మాట్లాడే ఆయన వ్యక్తి ప్రభువైన యేసు ఏం చెప్తున్నాడంటే మేము ఆరాధిస్తున్నాం. మేము ఆరాధిస్తున్నాం అంటే ఎవరు ఆరాధన చేస్తున్నారు? యేసు ప్రభు కూడా ఆరాధన చేస్తున్నాడు, చెప్పుకుంటాడు. ఆయన అబద్ధం మాట్లాడలేదు. మేములో నేనున్నాను అన్నమాట దాని అర్థం. మేము మాకు తెలియని దాన్ని మీరు మీకు తెలియని దాన్ని మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధన చేస్తున్నాం. నేను కూడా ఆరాధకుడినే ప్రభువైన యేసు మాట్లాడాడు. ప్రభువైన యేసు ఆరాధకుడు. ఆరాధనకు ఆయన ఏమేమి నేరుగా అక్కడ ఏ స్థలం దేవుడు ఏర్పాటు చేశాడో ఆ స్థలానికి వెళ్తుంటాడు ప్రభువైన యేసు. కీర్తన గ్రంథం 55వ కీర్తన 2వ వచనంలో రాబడింది. కీర్తనలు 55:12 నుండి ఇలా రాబడి చదువుతాం. నన్ను దూషించువాడు శత్రువు కాడు, నేను సహించవచ్చును. మిట్టిపడి వాడు నా ఎందుకు పగబట్టిన వాడు కాదు. దాగి ఉండొచ్చు. సహకారివి, నా చెలికాడు, గోష్ఠి చేస్తున్న వారం సమూహంతో వెళ్ళిపోయింది. దేవుని మందిరానికి వెళ్ళింది ఆరాధన చేయడానికి. ప్రభువైన యేసు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధన చేసేవాడు. నేను కూడా ఆరాధన చేసేవాడిని అని చెప్పాడు ప్రభువైన యేసు. చదువుతాం. మళ్ళీ తర్వాత ఈ వంశానికి వస్తారు. వేరే సందర్భంలో మాట్లాడుకుందాం. చదువుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 22వ వచనం నుండి మళ్ళీ కిందకి చదివేస్తాం. యోహాను సువార్త ఆరాధిస్తున్న వారు మేము మాకు తెలిసిందని ఆరాధన చేస్తున్నాం. వాళ్ళం యూదుల నుండే కలుగుతుంది. అది సంగతి. ఇప్పుడు మాట్లాడి కావలసిన వారు యథార్థంగా ఆరాధించేవారు. యథార్థంగా ఆరాధించేవారు వారి గురించి మరి తర్వాత వస్తాను. నేను వదిలిపెట్టేసే ప్రస్తుతం. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఎవరిని ఆరాధించేది? తండ్రిని ఆరాధన చేసేది. యేసు ప్రభువుని ఆరాధన చేసేది కాదది. ఆరాధన చేసేది కాదు. ప్రభువైన యేసు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు అంటే తండ్రిని ఆరాధనకు పాత్రుడు తండ్రి. తండ్రిని ఆరాధన చేస్తాం. మేము ఆరాధన చేస్తున్నాను. ఆరాధించవలసిన వాడు తండ్రి ఆరాధించేవాడు. నేను ఆరాధ్య దైవం ఎవరో నీకు తెలియకుండా ఆరాధన చేస్తే తెలియబడిన ఆరాధన చేసిన వాడు అయిపోతావు. వేషధారం అయిపోతావు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో అలా వ్యర్థంగా ఆరాధన చేస్తుంటావు. జరిగే కార్యక్రమం. ఆరాధన కోరిన వాడు తండ్రి. చదువుతాం. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో. ఎలాగ ఆరాధన చేయాలంటే ఆత్మతో సత్యంతో. ఎవరిని ఆరాధన చేయాలి? తండ్రిని ఆరాధన చేయాలి. నీ ఆరాధ్య దైవం ఎవరు నీకు తేటగా తెలియాలా. నేను యేసు ప్రభువుని ఆరాధన చేస్తానండి. తప్పు చేశావు. ప్రభువైన యేసు ఆరాధన కోరినవాడు కాదు. ప్రభువైన యేసు ఏం కోరాడు అంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో ప్రభువైన యేసు కోరిన సంగతి ఆలోచించే. ఆయన లేని పని లేదు, కనుక కట్టాల్సిన లేదు. 12వ అధ్యాయంలో ఎలా అన్నాడు? 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడలా నన్ను వెంబడు. ప్రభువైన యేసు సేవించడం కోరుకున్నాడు, ఆరాధించడం కోరుకోవాలా. సేవించటం ఆరాధించడం కాదు. పదాలకు అర్థం తెలియపోతే ఏదో ఆలోచన చేస్తుంటాం. ప్రభువైన యేసు మాట్లాడు, ఒకడు నన్ను సేవించిన ఎడలా నన్ను వెంబడించాలి. సేవించటం అంటే ఆరాధించడం కాదు. సేవించటం అంటే సేవ చేయటం. సేవకుడుగా జీవితం కొనసాగించడం సేవించటం. ప్రభువైన యేసు సేవ కోరాడు. నీ సేవ కోరాడు.
నువ్వు నన్ను సేవించాలంటే నన్ను వెంబడించాలి, నా అడుగుజాడలు అనుసరించాలి, నాకులాగా నీవు జీవితంలో తగ్గించుకోవాలి, త్యాగం చేయాలి, ప్రేమించాలి, సహోదరు కొరకు ప్రాణం పెట్టాలి. ఒకరి సంగతి నన్ను సేవించిన యెడల నన్ను వెంబడించాలి ప్రత్యేకించి. కాబట్టి ప్రభువైన యేసు సేవించడం కోరాడు కానీ ఆరాధన కోరలేదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే, అదిగో జ్ఞానులు వచ్చారు కదా, యేసు ప్రభుని ఆరాధించారు కదా అంటారు. ఆరాధన ఎక్కడ జరగాలి? అది ఇంకా పాత నిబంధనే. ఎక్కడ జరగాలి? యెహోవా మందిరం జరగాలి. తొట్టి దగ్గర జరిగేది ఆరాధన కాదు. ప్రభువైన యేసు తొట్టిలో వండేసుడే ఆరాధన జరిగించే స్థలం కాదు అది. మోషే ధర్మశాస్త్ర యుగంలో ప్రభువైన యేసు జన్మించాడు. ఆయన్ని జ్ఞానులు వచ్చారు, పూర్వం దూరదేశం నుంచి జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి తమ పెట్టెలు విప్పి బంగారం సామ్రాణి బోళం అర్పించారు. జరిగించిన కార్యక్రమం ఆరాధించారా? ఆరాధన ఎక్కడ జరగాలి? ధర్మశాస్త్రంలో యెరూషలేము దేవాలయం. ఇప్పుడు జరిగిన కార్యక్రమం ఎక్కడ? ఇది ఆరాధన స్థలం కాదు. కాబట్టి కుష్ఠరోగి బాగయ్యాడు, వచ్చి ప్రభువుని యేసుకు మొక్కాడు. మొక్కటం సేవించడం ఆరాధించడం కాదు. అందువల్ల సేవించడం అనేది ఆరాధించడం కాదని సంగతి తేటగా తేలాల్సిన అవసరం ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో 27వ అధ్యాయం 5వ వచనం కిందకు రాయబడింది, చదువుతాం. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం నుండి గ్రంథం ఇలాగంటుంది. చాచిన బాహువు చేతను భూమిని, నరులను, జంతువులు నేనే సృజించి న్యాయమైన నాకు తోచిన వారికే ఇచ్చుతున్నాను. ఇప్పుడైతే అన్నిటినీ నెబుకద్నెజరు వశం చేయుచున్నాను. అది సంగతి. అతను ఆరాధించడం కాదు, అతను సేవించుటకై భూజంతులు కూడా సేవ చేస్తాయి. నెబుకద్నెజరు భూమిని దున్నాయి అనుకో, సేవ చేశాయి. నెబుకద్నెజరు పాలు చేయి అనుకో, గేదెలు సేవ చేశాయి. కాబట్టి అతను సేవించుటకై భూజంతువులు కూడా వాటి అతను వశం చేశాడు. కాబట్టి దేవుడు నెబుకద్నెజరును ఆరాధించడానికి ఏర్పాటు చేయాల. దేవుడు నెబుకద్నెజరు ఆరాధించమని వాళ్ళు కోరుంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోని నిప్పులో వేసుకొని వాళ్ళు నిప్పులో పడాల్సిన అవసరం ఉండదు. అందువల్ల మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సేవించుట అంటే ఆరాధించుట కాదు, సేవ చేయటం. కాబట్టి ప్రభువుని ఏం కోరాడు అంటే, ఎవడైనా నన్ను సేవించిన యెడల నన్ను వెంబడించాలి. ప్రభువుని యేసుని సేవించి, నేను సేవిస్తాను. ప్రభువుని యేసుని ఆరాధించడం, నేను ప్రభువుని యేసుని సేవించేవాడిని. ఆరాధన తండ్రి అయిన దేవునికి, సేవ ప్రభువుని యేసుకు అని వెంబడించాల్సిన విశేషమైన సంగతి ఇది. కాబట్టి సేవ, ఆరాధన అనే సేవించడం, ఆరాధన చేయటం అనేది రెండు ఒకే భావనను ఆలోచన చేసే మనుషులు, గ్రంథాన్ని అర్థం చేసుకొని మనుషులు ఉంటారు. అందువల్ల జాగ్రత్తగా మనం ఆలకించండి. ఆరాధన తండ్రికి సంబంధించింది. తండ్రి కోరుకుంటున్నాడు, తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. తండ్రి కోరిక. ప్రభువుని యేసు కోరిక ఏంటంటే, ఎవడైనా నన్ను సేవించితే నన్ను వెంబడించాలి, అది ఆయన కోరిక. కనుక కోరికలో వేరు ఉంది. ఎవరి స్టేట్మెంట్ వాడు ప్రత్యేకంగా చెప్పాడు. ప్రభువుని యేసు మాట్లాడుతున్నప్పుడు ఏం చేశాడు అంటే, ఎవడైనా నన్ను సేవించిన యెడల నన్ను వెంబడించాలి. నెబుకద్నెజరును సేవించడానికి భూజంతువులు కూడా అనిపించాడు. ఆరాధించడానికి ఎవరికి అనుమతి లేదు. అందువల్ల సేవించడం అంటే ఆరాధించడం కాదు. కొత్త అర్థాలు చెప్పొద్దు గ్రంథానికి.
గ్రంథాన్ని గ్రంథంగా లేకపోతే ఏం జరుగుతుందంటే వేషధారులారని టైటిల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ ప్రజలు తమ పెదవులతోనే కనపరుస్తున్నారు ఈ పరిస్థితి. అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సేవించి మనం ఆరాధించేది దైవము, నా ఆరాధ్య దైవము, నా ప్రభుని యేసు ఆరాధించిన దేవుడు. ప్రభుని యేసు ఎవరిని ఆరాధించాడో నేను ఆయన్ని ఆరాధిస్తాను. మీరు ఎవరిని ఆరాధిస్తారో నాకు సమాచారం. మీ సందర్భం ఆలోచించండి. ఆరాధన కోరినవాడు తండ్రి, ఆరాధన విధానాన్ని తెలియజేసిన వాడు తండ్రి. ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలని కోరుకున్నవాడు ఆయన.